ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 49వ శ్లోకం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. భగవంతుడు ఏది ఉత్తమమైనటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. బుద్ధి యోగం, బుద్ధి యోగం అనగా జ్ఞాన యోగం. జ్ఞాన యోగం అంటే ఏంటి? ముందు శ్లోకాల్లో చెప్పినారు, 11 నుంచి 25వ శ్లోకం వరకు కూడాను. అది ఏంటి అని అంటే జ్ఞాన యోగం. జ్ఞాన యోగం అనగా నేను ఆత్మస్వరూపముని అని అర్థం చేసుకోవడమే జ్ఞాన యోగం. యోగం అనగా యుజ్ ధాతు నుంచి ఏర్పడినటువంటిది యోగం అనేటటువంటిది. కలయిక అని. దేనితో కలయిక? నా యొక్క ఆత్మస్వరూపంతో కలయిక, జ్ఞానముతో కలయిక. ఇక్కడ జ్ఞానంతో కలయిక అనంటే నేను వేరు జ్ఞానం వేరు అని కాదు. నేనే ఆ జ్ఞాన స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకోవడమే జ్ఞాన యోగం. కర్మయోగం కంటే జ్ఞానయోగం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు భగవంతుడు. ఎవరైతే కర్మని ఆచరిస్తూ ఉంటారో, ఫలితాలను కోరుకుంటూ ఉంటారో, నేను ఈ కర్మ చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం రావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే కృపణులు అనగా దీనులు. దీనులు అనగా ఇటువంటి వారందరూ కూడాను మళ్ళీ మళ్ళీ జనన మరణ సంసారంలో తిరుగుతూనే ఉంటారు. వారికి వారు ఆత్మని నిరాకరిస్తూ ఉన్నట్లు. ఎప్పుడైతే కర్మ ఫలితాలను కోరుకుంటూ ఉంటామో అప్పుడు ఆత్మ నిరాకరణం అనేటువంటిది జరుగుతూ ఉన్నట్లు. అంటే నా యొక్క స్వరూపం ఆనందం అని నేను అనే విషయాన్ని, నా యొక్క స్వరూపం ఆనందం అనేటటువంటి విషయాన్ని నేను నిరాకరిస్తూ ఏం చేస్తున్నాను? లేని దాన్ని నేను పొందాలి అనుకుంటూ ఉన్నాను. కర్మ ద్వారా ఏదో ఫలితాన్ని పొందాలి అనుకుంటూ ఉన్నాను. కానీ అదంతా కూడా నిత్యమా అనిత్యమా అంటే అదంతా కూడా అనిత్యం. అనిత్యమని తెలిసిన తరువాత కూడా కర్మ చేస్తాము, కర్మ ఫలితాన్ని పొందాలి అని అనుకుంటాము. ఇటువంటి వాళ్ళని భగవంతుడు ఏమంటున్నాడు? కృపణః, దీనులు అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? నేను కర్మని చేసినప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో నేను కర్మని చేస్తూ ఉన్నాను. కానీ ఎటువంటి ఫలితాన్ని ఆశించకూడదు. కానీ ఆ కర్మను కూడా దేనికోసం చేస్తున్నాను అనంటే జ్ఞాన ప్రాప్తి కోసం. జ్ఞానం లభించాలి అనంటే చిత్తశుద్ధి కావాలి కాబట్టి ఈ చిత్తశుద్ధి కోసం కర్మయోగాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన ప్రాప్తి అనేటటువంటిది లభిస్తుంది. ఆ జ్ఞాన ప్రాప్తి కోసమే నేను ఏదైనా కూడా చేస్తూ ఉన్నాను. నేను ఊపిరి పీలుస్తున్నాను అన్నా దేనికోసం? జ్ఞాన ప్రాప్తి కోసం, బ్రహ్మ జ్ఞాన నిష్ఠ కోసం చేస్తూ ఉన్నాను. నేను భోజనం చేస్తూ ఉన్నాను అన్నా కూడా దేనికోసం చేస్తూ ఉన్నాను? బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం కోసమే భోజనం చేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అనంటే
శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేయాలి అనంటే దేహం సహకరించాలి. దేహం సహకరించాలి అనంటే ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇది సహకరిస్తుంది. కాబట్టి దీనికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాను. అంతేకాని దేహాన్ని మంచి ప్రోటీన్స్‌తో, విటమిన్స్‌తో పోషించి దేహం అందంగా ఉంది అని 10 మందికి చూపించుకోవడానికి కాదు. ఏ కర్మ ఇలా ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ప్రతి కర్మని కూడాను ఏ కర్మ చేస్తూ ఉన్నా దేనికోసం చేస్తూ ఉన్నాము అనంటే ఫైనల్‌గా దాని యొక్క ప్రయోజనం ఎక్కడ పూర్తవ్వాలి అనంటే మోక్షం యందు పూర్తవ్వాలి. జ్ఞానం పొందాలి అనేటటువంటి కోరిక దగ్గరే పూర్తవ్వాలి. ఎందుకు అనంటే జ్ఞానం అనేటటువంటిది కర్మ కంటే ఉత్తమమైనది కాబట్టి. దూరేన హి అవరం కర్మ. బుద్ధి యోగా ధనంజయ. ధనంజయ అనగా ఓ అర్జున బుద్ధి యోగము కంటే ఈ కర్మ అనేటువంటిది అవరమైనటువంటిది. అనగా అల్పమైనటువంటిది. అల్పమైంది కోరుకుంటామా? అధికమైంది కోరుకుంటామా ఎప్పుడైనా కూడాను? షాప్‌కెళ్ళాము. 2 వస్తువులున్నాయి. ఒక వస్తువు తక్కువ ధరుంది. కానీ అది బాగా పనిచేయదు. ఒక వస్తువు ఎక్కువ ధరుంది. కానీ అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడేది తీసుకుంటాం రెండిట్లోనూ? బాగా ఎక్కువ డబ్బులు పెట్టైనా సరే కానీ బాగా పనిచేసేది తీసుకుంటాం. ఇక్కడ కూడా కర్మ ఉంది, అల్పమైనటువంటిది. ఉత్తమమైనటువంటిది జ్ఞానము. కర్మకి మనమేమి పే చేయక్కర్లేదు. జ్ఞానానికి పేమెంట్ చెయ్యాలి. ఏంటి? వైరాగ్యం అనేటటువంటిది పేమెంట్ చేయాలి. వైరాగ్యం అనేటువంటిది పేమెంట్ చేసినప్పుడే ఆ జ్ఞానం అనేటువంటిది మనం పొందగలుగుతాము. కాబట్టి జ్ఞానాన్ని కోరుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.